పుస్తకాలు నువ్వు కొనుక్కో, నీ యూనిఫామ్ నువ్వు కొనుక్కో, నీ భోజనం నువ్వు తెచ్చుకో, లేదా మానేయి అంట. మానేయని చెప్పడానికి నువ్వెవడు అండి? నీకేం రైట్ ఉందో నాకు అర్థం కాదు మానేయని చెప్పడానికి. పేద పిల్లల కడుపు మంట అనుభవించిన నాలంటోడికి తెలుసండి. ఈ వీడియో చూస్తున్న పేదరికంతో అల్లాడిపోతున్న ఎంతో మందికి తెలుసండి ఆ కడుపు మంట ఏంటో. నీకేం తెలుసు? నువ్వెవడో చెప్పడానికి నాకు అర్థం కాదు. నీకేం రైట్ ఉందని అడుగుతున్నా. వింటున్నారు కదా అని చెప్పి నువ్వు ఏది సొల్లు చెప్తే అది వింటున్నారు కదా అని చెప్పి ఏది పడితే అది వస్తావా పిల్లల గురించి? నువ్వెవరు వద్దంటానికి నాకు అర్థం కాదు. ఎవరు సొమ్మిస్తున్నారు గవర్నమెంట్లు? ఎవరు సొమ్మిస్తున్నారండి? మా అందరి సొమ్మే. ప్రభుత్వం అంటే వాళ్ళ జేబుల్లోంచి తీసుకొచ్చి ఇవ్వరండి. ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఎవరైనా సరే ప్రభుత్వ పాఠశాలలో టీచర్లకి మా డబ్బులతో కడతారు జీతాలు. ప్రభుత్వ బిల్డింగులు మా సొమ్ముతో కడతారు. పిల్లలు మధ్యాహ్న భోజనం పెడుతున్నారంటే మేము కట్టే ట్యాక్సులతో, వీటితోనే, సమాజం నుంచి వచ్చిన డబ్బుతోనే పిల్లలకి ట్యాక్సులు పెడుతున్నారు. జేబులోంచి డబ్బులు తీసుకొచ్చి మా పిల్లలకి మధ్యాహ్న భోజనం పెడుతున్నారా? గుడ్డు పెడుతున్నారు. మీరు చెప్తున్న గాడిద గుడ్డు పెడుతున్నారా? మధ్యాహ్న భోజనం నిత్యానం అవ్వలేదండి. మధ్యాహ్న భోజనం ఎంతో మంది పిల్లల కడుపు నింపుతోంది. ప్రభుత్వం ఇచ్చే యూనిఫాములు వృధా ఏం కావట్లేదండి. ఎంతో మంది పిల్లలకి చదువు చెప్తుంది. ఎంతో మంది స్కూళ్ళకి ఈరోజు పరిగెత్తుకొస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే యూనిఫామ్ ఈరోజు ఎంతో మంది శరీరాన్ని కప్పుతోందండి. నాలాగా నరకం అనిపించిన చిరిగిపోయి నా షర్ట్లు వేసుకొచ్చే పిల్లలందరూ ఈరోజు మంచి యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వస్తున్నారండి దర్జాగా. వాళ్ళ తల్లిదండ్రులు మురిసిపోతూ ఉన్నారండి. మాలాగా మా పిల్లల జీవితాలు కాకూడదని వాళ్ళతో పాటు పనికి తీసుకెళ్లకుండా ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తూ ఉన్నారండి తల్లిదండ్రులు. ఏం తెలుసని మీకు కోస్తారు గరికపాటి నరసింహరావు? ఇప్పటికైనా కాస్త బుర్రతో ఆలోచించండి. లేదా నా ఉద్దేశం ప్రకారం మీరు రిటైర్డ్ అయిపోండి. నేనేమంటానంటే రిటైర్డ్ అయిపోండి. దరిద్రం వదిలిపోతుంది. ఇంకెక్కడ ఈ మైక్